వెల్కమ్ టు వీకెండ్ ఇంటర్వ్యూ. టీఆర్ఎస్ హయాంలో కేసీఆర్కు ఆయనే తలలో నాలుక, కళ్ళు చెవులు కూడా. ఏ టాస్క్ అప్పగించినా తూచా తప్పకుండా విజయవంతం చేసే నేత ఆయన. కేసీఆర్ కుటుంబం తర్వాత బీఆర్ఎస్లో ఆయన మాటే చెల్లుబాటు అయ్యేది. అదే ఆయనను పార్టీలో కూడా కొంతమంది శత్రువులను తయారు చేసిందంటారు. ఇప్పుడు కేసీఆర్ అధికారం కోల్పోయాక రేవంత్ సర్కార్కు ఆయన టార్గెట్గా మారారు. కేసీఆర్కు తక్కువ కాలంలోనే నమ్మిన బంటిగా మారిపోయిన ఆ నేతే పల్లా రాజేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్సీగా, రైతు బంధు చైర్మన్గా దాదాపు 10 ఏళ్ల పాటు చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు జనగామ ఎమ్మెల్యేగా అధికార పక్షంతో ఫైట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పల్లా రాజేశ్వర్ రెడ్డి వైపు హైడ్రా వెళ్తుంది. హైడ్రా బుల్డోజర్లు ఆయన స్థలం వైపు వెళ్తున్నాయి. దీంతో ఆయన ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఆయనే మన వీకెండ్ గెస్ట్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. రాజేశ్వర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే. ఏంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు 10 ఏళ్ల పాటు అధికార పార్టీలో ఉన్నారు. కేసీఆర్కు మనం చెప్పినట్టు మీరు అత్యంత సన్నిహితుడు కూడా. ఏ బాధ్యత అయినా అప్పుడు ట్రబుల్ షూటర్గా హరీష్ రావుకు అప్పటి వరకు పేరుండేది. ఆ హరీష్ రావు తర్వాత ఇంకెవరికి బాధ్యతలు అప్పగించాలి అనుకుంటే పల్లా గుర్తొచ్చేది కేసీఆర్కి. అలా చక్రం తిప్పారు మీరు. వాస్తవానికి ఎందుకు ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత జనగామ ఎమ్మెల్యేగా కూడా మీరు ఉన్నప్పటికీ టార్గెట్గా మారిపోయారు? ఎందుకు టార్గెట్ అయ్యారు అసలు? నేను ఒక్కనే కాదు, నాతో పాటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు, ఆ తర్వాత కేసీఆర్ గారి కుటుంబంతో పాటు ఎవరైతే బీఆర్ఎస్ నాడు టీఆర్ఎస్ పక్షాన గట్టిగా నిలబడ్డారో ఇవాళ కూడా గట్టిగా నిలబడి 9 ఏళ్ల పాలనని బాగా కీర్తిస్తున్నారో, 9 ఏళ్ల విజయాలను చెప్తున్నారో, ఆ 9 ఏళ్ల విజయాలను వినడానికి సిద్ధం లేక ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే 9 ఏళ్ళు అద్భుతంగా ఇవాళ తెలంగాణను బాగా వృద్ధి చేసుకుంటే 9 నెలలు పట్లే ఇవాళ ధ్వంసం చేయడానికి. కాబట్టి 9 నెలల్లో అన్ని రకాల వ్యవస్థలను ధ్వంసం చేస్తుంటే వాని ఇంటా బయట మాట్లాడుతుంటే ఆ రెండిట్లలో కూడా అసెంబ్లీలో మాట్లాడుతుంటే మాట్లాడనీయరు, ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు. బయట మాట్లాడుతుంటే మాట్లాడనీయకుండా కేసులు పెడుతుంటారు, బెదిరిస్తుంటారు, అవమానిస్తుంటారు. ఏది చేసినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన విజయాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విజయాలను కప్పిపుచ్చలేరు. కాబట్టి ఖచ్చితంగా నికరంగా ఆ విజయాలను ప్రస్తావిస్తూ గట్టిగా మాట్లాడుతుంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి కోపం వస్తున్నది. ఎట్లయినా చేసి అణిచేయాలని చూస్తున్నారు, అవమానపరచాలని చూస్తున్నారు, ఏ విధంగాలైనా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. వాటన్నిటికీ అందరికీ తెలుసు. ఇవాళ గత ప్రభుత్వంలో గట్టిగా ఎవరుంటారో ఆ గట్టితనం ఇప్పటికి రాజేశ్వర్ రెడ్డి గారు వాళ్ళని చేస్తుంటారు. మీరు అన్నది వాస్తవమే. కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ని సరే ఆఫ్ కోర్స్ టార్గెట్ చేస్తున్నారని మీరు చెప్తున్నారు. అందులో గత 10 ఏళ్ళుగా మీ జిల్లాలో, మీ నల్గొండ జిల్లా ప్రధానంగా అక్కడ చక్రం తిప్పింది జగదీశ్వర్ రెడ్డి. మంత్రిగా ఉన్నారు, కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు. ఆయనను పక్కన పెట్టి పల్లా రాజేశ్వర్ రెడ్డి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టేట్లయితే కనిపిస్తుంది గవర్నమెంట్. నేను నల్లగొండ జిల్లాలో ఎంపీగా పోటీ చేయొచ్చు, నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీగా 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ నేను యాక్చువల్గా నా యొక్క సొంత స్థలం స్టేషన్ గన్పూర్, వరంగల్. నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వాడిని. తర్వాత ఖమ్మంలో కొంత ఎడ్యుకేషన్ ఉండడం, ఇన్స్టిట్యూషన్స్ నల్గొండలో పెట్టడం వల్ల ఈ 3 జిల్లాలకు చిరపరిచితలాగా ఉన్నాం. ఎక్కువ మిమ్మల్ని నల్గొండ జిల్లాకే దగ్గర వాడిగా చూస్తుంటారు జనరల్ గా. ఎక్కువగా నల్గొండని అనుకుంటారు. ఇవాళ ఉన్న జగదీష్ అన్ననే ఆ రోజున రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా తనే ముందుండి నన్ను ఇవాళ టికెట్ ఇప్పించడంలో కానీ అక్కడ కానీ చేశారు. కాబట్టి ఇలా జగదీష్ అన్న మీద కూడా అంతే టార్గెట్ ఉన్నది, నా మీద కూడా అంతే టార్గెట్ ఉన్నది. టార్గెట్ నాకు తక్కువ, వారికి ఎక్కువ అని కాదు. నాకు కొద్దిగా ఎక్కువ సంస్థలనే కాబట్టి నా టార్గెట్ క్లియర్గా అవపడుతుంది. అంతే తప్ప జగదీష్ అన్నను కూడా అదే విధంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. మిగతా ఎవరైతే బీఆర్ఎస్ పక్షాన గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇలా వాళ్ళందరూ చెప్పింది వినాలి అని చెప్పేసి వదిలిపెట్టేసి వాళ్ళందరినీ అంచాలి ఎట్లా అని చెప్పి ఆలోచిస్తున్నారు. అది దురదృష్టకరం. అయితే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు కూడా మీరు చెప్పిందే ఒక రకంగా వేదంగా నడిచేది. మీ ప్రాపకం కోసం కూడా చాలామంది వచ్చేటోళ్ళు కేసీఆర్ని కలిపిమనో, లేకుంటే ఇష్యూ బేస్డ్. మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు కాబట్టి ఆ సంఘాలు అవి ఇవి చాలా వచ్చేటి మీ దగ్గరికి. ఆ సందర్భంగా మీకు వీలైనంత సహాయం చేసేవాళ్ళు. ఒకవేళ ఆ సహాయం అందని వాళ్ళు కొంతమంది, లేకుంటే మీ పార్టీలో ఉన్న కొంతమంది కొత్తగా వచ్చాడు మాకంటే ముందెళ్తున్నాడనే ప్రయత్నంతో అప్పుడు మిమ్మల్ని కాళ్ళు బట్టి వెనక్కి లాగిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే మీరు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు దాని కన్వీనర్గా వ్యవహరించారు. అసలు ఎప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద
క్షేత్రస్థాయిలో గ్రౌండ్ కానీ ఏది కానీ పెద్దగా ఉండేది కదా. ఎందుకంటే ఉద్యమ సమయం, పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి కలిసి పనిచేసేవాళ్ళు, పెద్దగా పార్టీ కూడా ఉండేది కాదు. కానీ మీరు ఒక రూపకల్పన చేశారు, సభ్యత్వాన్ని భారీగా చేశారు, సంఖ్య పెరిగింది, నాయకులు పెరిగారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అప్పుడు అంతగా బిల్డప్ చేశారు పార్టీని, ఇప్పుడు కార్యకర్తలు కాదు నాయకులే వెళ్ళిపోతున్నారు కదా మీ పార్టీ నుంచి. కళ్యాణ్ గారు, మీరు నాయకులు పోతుంది కాబట్టి కార్యకర్తలు పోతుంది, పార్టీ పోతుంది అని చెప్పేసి అనుకున్న అవసరం లేదు. 2015 తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారి నాయకత్వంలో వారు చెప్పినట్టు నేను ఆచరించాను. మెంబర్షిప్ చేయడంలో కన్వీనర్గా ఉండొచ్చు, కానీ అనేక మంది నాయకులు, ఆనాటి ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు అందరం కలిసి 50 లక్షల సభ్యత్వం చేసినాం. దాన్ని మొత్తం కూడా డిజిటలైజ్ చేసినాం. ఆ తర్వాత 50 లక్షల కుటుంబాల మొత్తాన్ని కూడా ఇన్సూరెన్స్ చేసినాం. ఈనాటి వరకు కూడా ఈ రాష్ట్రంలో దరిదాపుగా ఇప్పుడు 60 లక్షల సభ్యత్వం కూడా పెరిగింది. ఈ 60 లక్షల మంది కుటుంబాలకి వారు ఎవరు ప్రమాదవశాత్తు చనిపోయినా కూడా వాళ్ళందరికీ 2 లక్షల రూపాయలు దేశంలో ఏ పార్టీ చేయని విధంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఇవాళ చేస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క నిర్మాణంలో వారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని చేసిందే తప్ప నాకుండే అనుభవంతో, ఇంతకుముందున్న రకరకాల అనుభవాలతో నేను ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని డిజిటలైజ్ చేయడం, ఇన్సూరెన్స్ చేయడం అనేది ఇలా నాయకులకు, కార్యకర్తలకు అందరు కూడా పనికొస్తుంది. మీరు రెండో మాట చెప్పాను, ఇవాళ చాలామంది నాయకులు అందరూ కూడా వెళ్ళిపోతున్నారని. వెళ్ళిపోయే నాయకులు చాలా పిడికెడు మంది, వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఇందులోకి వచ్చినప్పుడు కూడా ఏదో ఆశ పెట్టుకొని వచ్చారు. ఆ ఆశ అనేది అత్యాశగా మారినప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఎవరికి ఏం తక్కువైందండి? కేశవరావు గారికి ఏమైనా తక్కువైందా? కడియం శ్రీహరి గారికి ఏమైనా తక్కువైందా? పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఏమైనా తక్కువైందా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మంది అవకాశాలు వచ్చినాయి, రావడమే కాదు చాలా అనుభవించిండ్రు. ఇలా అధికారాన్ని అనుభవించిండ్రు, అన్ని పనులు చేయించుకున్నారు, అత్యంత ఎక్కువ గౌరవం పొందిండ్రు. ఇలా అత్యంత ఎక్కువ మోసం చేసింది కూడా వాళ్ళే. ఇటువంటి మోసం చేసిన వాళ్ళు భారతదేశంలో చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి మా టంకశాల అశోక్ గారు రాస్తూ ఒక మాట చెప్పారు, హాల్ ఆఫ్ షేమ్ అని పెట్టినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురే కాకుండా కొంతమంది పేర్లు కూడా అలా పెట్టుకోవాలని చెప్పేసి. కాబట్టి అంత దుర్మార్గంగా ఈ 10 ఏళ్లలో అంతకుముందు ఉన్న కూడా మొత్తం కూడా అనుభవించి ఇలా నాయకుడిని నమ్మించి గొంతు కోసే విధంగా చేసింది. కాబట్టి అటువంటి నాయకులు పోయినందుకు కార్యకర్తలు బాధపడ్డారు తప్ప కార్యకర్తలు ఇంకా చిత్తశుద్ధి వాళ్ళది పెరిగింది. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎప్పుడు అవకాశం వచ్చినా అప్పుడు మళ్ళా కేసీఆర్ వెంటనే నడుస్తున్నారు, కేసీఆర్ వెంటనే ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి మాకు బాధ లేదు. ఇది రెండో విషయం చెప్పారు, పల్లారాజేశ్వరరెడ్డికి కేసీఆర్ గారి దగ్గర చక్రం తిప్పడం. కేసీఆర్ గారి దగ్గర ఎవరు చక్రం తిప్పారు? కేసీఆర్ గారి దగ్గర కేసీఆర్ చక్రం తిప్పుతారు. కేసీఆర్ ఎవరిది ఏం వినాలో వినేంతవరకే వింటారు, ఎంతవరకు అందులో సంగ్రహించాలో అంతవరకే సంగ్రహిస్తారు. అది రాజేశ్వర రెడ్డి గారు, అధికారం నడిచినన్ని రోజులు, మన పవర్ ఉన్నన్ని రోజులు చక్రం తిప్పడం, ఒక్కరి చేతిలో కేంద్రీకృతం అవ్వడం బాగానే కనిపిస్తుంది. కానీ అది పవర్ పోయాక, అధికారం కోల్పోయాక ఇప్పుడు పరిస్థితి చూస్తున్నాం కదా మనం. అసలు కేసీఆర్ ఎక్కడా కనిపించని పరిస్థితి. ఏమంటున్నారు అసలు కేసీఆర్? ఈ పరిస్థితికి కారణం ఏమనుకుంటున్నారు? ఎందుకంటే మీరు రెగ్యులర్గా కలుస్తూనే ఉంటారు కాబట్టి కేసీఆర్ని. అసలు ఎందుకు ఇలా పార్టీ అయింది, ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, ఇలాంటి కార్యాచరణ. ఆయన గతంలో ఉద్యమ సమయంలో కూడా కొద్ది రోజులు మౌనంగా ఉండేవాళ్ళు, కొన్నిసార్లు బయటకు వచ్చి అగ్రెసివ్గా ఉండేవారు, తర్వాత మళ్ళీ మౌనానికి వెళ్ళేవారు, అలా జరుగుతూ వచ్చేది. ఇప్పుడు ఏంటి కేసీఆర్ ఏమనుకుంటున్నారు, ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు, కేసీఆర్ స్ట్రాటజీ ఏంది ఇప్పుడు? కేసీఆర్ గారి గురించి నాకంటే ఎక్కువ మీకు, ఎందుకంటే మీరు ఉద్యమ కాలంలో కూడా రిపోర్టింగ్ చేశారు. ఉద్యమ కాలం కంటే ముందు నుండి కూడా అప్పుడున్న తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క విధానం అదే విధంగా ఉండేది. 2001 నుండి 2014 వరకు కూడా అనేక సార్లు విజయాలు వచ్చినాయి, పొంగిపోలే, అపజయాలు వచ్చినాయి, కృంగిపోలే. ఆయన యొక్క ఏ విధమైన ప్లాన్ వేస్తారు, ఎట్లా వేస్తారు అనేది మెజారిటీ టైమ్స్ ఆయన సక్సెస్ అవుతారు. కొన్నిసార్లు అపజయాలు ఉండొచ్చు. ఇవాళ తెలంగాణ సాధించడంలో భారతదేశంలోనే అత్యంత ఎక్కువ ఆయన యొక్క మెదడు కరిగించి ఉద్యమాన్ని నడిపి ఉద్యమాన్ని విజయాలు తీర్చింది ఇలా కేసీఆర్ గారు. కాబట్టి ఎవరు కూడా తక్కువ చేస్తే ఆయన తక్కువేటోడు కాదు. చాలామంది చరిత్ర సృష్టిస్తారన్నాడు. చరిత్ర కాదు, ఈయన భూగోళం కూడా, జాగ్రఫీ కూడా సృష్టించారు. కాబట్టి చరిత్రకారుడే కాదు, మొత్తం కూడా తెలంగాణ భౌగోళికం ఏ విధంగా ఉందని చెప్పిన అదే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ చరిత్రగానే మిగిలిపోబోతున్నారా అనేది ఎట్టి పరిస్థితుల్లో కాదు. వారు ఎప్పుడు కూడా అది మేము కంటిన్యూ చేస్తున్నాం. 2001 నుండి 2014 వరకు కూడా అనేక సార్లు కూడా ఆయన మాట్లాడకపోతే అదొక వార్త, మాట్లాడితే వార్త కాదు, ఆయన మౌనమే ఒక వార్త, ఆయన ఒక ఎత్తుగడనే ఒక వార్త.
ఆయన ఒక మాట మాట్లాడితేనే ఇవాళ అసెంబ్లీకి వచ్చి కూర్చొని ఒక 2 మాటలు మాట్లాడిండు. ఆ 2 మాటలు 2 నెలలు తిరిగినాయి మొత్తం కూడా. అలా ఏమున్నదని చెప్పేసి ఆయన మాట్లాడిన దాన్ని బట్టి. కాబట్టి అత్యంత విజ్ఞానం కలిగిన వారు, చాలా ఇంటలెక్చువల్గా ఆయన ఎత్తుగడ చేసిన బ్రహ్మాండం చేస్తారు. మీరు ఏమనుకుంటున్నారు 2001 నుండి 14 ఉద్యమ సమయంలో ఎట్లున్నారో 14 నుంచి 23 వరకు కూడా అదే విధంగా ఉన్నారు. అంతేగాని ప్రతిరోజు వచ్చేసి ప్రెస్ ముందు మాట్లాడము, ప్రతిరోజు ఎక్కడ చేయాలనో లేదు. ఆయన యొక్క విధానం అదే, అట్లానే ఉంటారు. ఇప్పుడు కూడా ఈ 9 నెలల్లో మీరు ఏమనుకుంటున్నారు, మీ ఎవరినో కలవలేదనో, ఆయన ఏదో గైడెన్స్ ఇవ్వలేదనో ఆయన చెప్పకుండానే అవుతున్నాయా? ఎలక్షన్లకు ముందు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు 15 రోజులు ఖచ్చితంగా అవసరం అనుకున్నప్పుడు వచ్చి తిరిగారు. అంతకుముందు ఎప్పుడైతే మాట్లాడాలనుకున్నారో మాట్లాడినరు. మొన్న ఒక రోజు అసెంబ్లీకి రావాలనుకున్నప్పుడు వచ్చిండ్రు. ఒకటేసారి మాట్లాడితే ఆయన వస్తున్నా రాదనేదే 10 రోజులు వార్త. వచ్చిన తర్వాత ఆయన మాట్లాడితే మళ్ళీ 2 నెలల రోజులు. అది కాదండి, సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి సభలో ఒక 100 సార్లు అని ఉంటారు, కేసీఆర్ రావాలి మాకు గైడెన్స్ ఇవ్వాలి అని. అంత ముఖ్యమంత్రి గారు రమ్మని కోరుతుంటే కూడా ఎందుకు రావట్లేదు అనే ఒక చర్చ అయితే తెలంగాణ సమాజంలో ఉంది. తెలంగాణ సమాజంలో కేసీఆర్ గారు రావాలి, మాట్లాడాలి అని ఉండేది ఒక పాజిటివ్ కోణం ఉంటే, ఇలా ముఖ్యమంత్రి గారికి మిగతా వాళ్ళకు అటువంటి కోణాలు లేవు. అది ఏం మాట్లాడతారండి దానం నాగేందర్? ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు దాని మీద మాకు అవకాశం ఇవ్వండి, ఆ తర్వాత ఆయనకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అంటే మీ అందరినీ బట్టలు ఇప్పించి కొడతా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అటువంటి కీచకులున్న సభకి రమ్మని చెప్పేసి కోరదామా? అదేవిధంగా ఒకవైపున అక్కలందరూ కూడా మేము మొత్తం నిండా ముంచుతారని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడిండు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా మేము మాట్లాడుతుంటే వాళ్ళందరినీ కూడా ఎగదోస్తుంది ముఖ్యమంత్రి, మంత్రులు ఎగదోస్తూ ఉన్నారు. అంటే అందుకే రావట్లేదా? నేను అందుకు రావట్లేదని చెప్పట్లే. ఆయన వచ్చిండ్రు, అవసరమైన కొద్దీ ఖచ్చితంగా వస్తారు, ఖచ్చితంగా అవసరం అనుకున్నప్పుడు ఎండగడతారు. ఈనాడు పెద్దగా మీరు చూడండి, గత 2 సార్లు జరిగిన అసెంబ్లీలో ఏ ఒక్క అంశం మీద కూడా మేము గత 9 ఏళ్ల పాలన కాదు ఇప్పుడు కూడా ఏం చేయాలని కూడా మేము ఖచ్చితంగా చెప్పినాం. వ్యవసాయం కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు భరోసాని వాళ్ళు ఇలా మార్చుకోవచ్చు. ప్రతి అంశం మీద ఇంతకుముందు ఏ విధంగా చేసినాం, ఇప్పుడు ఎట్లా చేస్తామని చెప్పినాం. అంకెల లెక్కలతోనే మొత్తం కూడా ఆర్థిక శాఖ మీద వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్తూ దాని మీద కూడా చెప్పినాం. కాబట్టి వాళ్ళని ధీటుగా మొత్తం కూడా మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్నది. మీరు చూసిండ్రు 2 సభల్లో కూడా అసెంబ్లీలో అయిన దాంట్లో మా దగ్గర ఉన్న ప్రతి వాళ్ళు, అది ప్రశ్న అయినా చర్చ అయినా లేకపోతే ఎటువంటి కార్యక్రమం అయినా కూడా మేము వాళ్ళలాగా బూతులు మాట్లాడలే, అరవలే. మేము చెప్పదలుచుకున్న దాన్ని మాకు అత్యంత తక్కువ సమయం ఇచ్చిండ్రు. మేమేదో 38 మంది ఉన్న మాకు 15 నిమిషాల్లో అయిపోజేయాలంటారు. ఒక్క సభ్యుడిన వాళ్ళకి గంట ఇస్తారు, 7 సభ్యులున్న వాళ్ళకి 2 గంటలు ఇస్తారు, మిగతా వాళ్ళకి 3 గంటలు 4 గంటలు వాళ్ళకి లెక్కే లేదు. వాళ్ళ మాటలు మాట్లాడుతుంటే అసలు వాళ్ళ అభూత కల్పనలు కాదు, ఆ సభని అసలు ఎంత బండబూతులు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏది మాట్లాడినా కూడా దానం నాగేందర్ మాట్లాడుతుంటే స్పీకర్ గారు ఏం చెప్పాలి, నువ్వు ఈ విధంగా మాట్లాడొద్దని చెప్పాలి. ముఖ్యమంత్రి ఏం చెప్పాలి, నువ్వు సరైనది కాదు విరమించుకోవాలని చెప్పాలి. ఇటువంటి సంఘటన 1-2 సార్లు అంత గతంలో జరిగితే జగదీష్ రెడ్డి గారు జానారెడ్డి గారి మీద కొద్దిగా కోపం తెచ్చుకొని లెక్కలు సరిగ్గా లేవని చెప్పేసి అంటేనే ఆ విధంగా అనొద్దని చెప్పేసి అంటే జగదీష్ రెడ్డి గారు ఆ రోజున ఇమ్మీడియట్గా సారీ అని చెప్పింది. మరొకసారి కేటీఆర్ గారు కూడా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడితే సబితా ఇందారెడ్డి గారు మిగతా వాళ్ళు మాట్లాడితే ఇమ్మీడియట్గా కేసీఆర్ గారు లేసి ఆ విధంగా మాట్లాడొద్దని చెప్పింది. అది సంస్కారం, అది పద్ధతి, సభ నడిపే పద్ధతి. సభలో ఎవరైనా మిగతా సభ్యులు ఉన్నప్పుడు సభ్యుల మీద మాట్లాడుతుంటే నువ్వు హార్ష్గా మాట్లాడడం కాదు, పద్ధతి ప్రకారం మాట్లాడాలి, లాజికల్గా మాట్లాడాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి ముఖ్యమంత్రి బూతులు మాట్లాడుతుంటే మంత్రులు దాన్ని పోటీ పడుతుంటే సభ్యులు ఇంకోటి వేరేది ఆశిస్తామని చెప్పి నేను అనుకో. కాబట్టి ఇవాళ సునీతా లక్ష్మారెడ్డి గారిని, సబితా ఇందారెడ్డి గారిని ఏ విధంగా అవమానపరిచయం చూసినాం. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పోటీపడి చేసిండ్రు. దానం నాగేందర్ మిగతా సభ్యులందరూ కూడా ఏ విధంగా మాట్లాడుతున్న చూస్తున్నాం. కాబట్టి మేము సభలో కేసీఆర్ గారు రాకున్నా కేసీఆర్ గారి ఆలోచనతో, కేసీఆర్ గారి ఆదేశాలతో, కేసీఆర్ గారు నిత్యం మాకు ఏం మాట్లాడాలో ఏంటో కూడా ఎల్పీ సభలో మాట్లాడి మొత్తం కూడా చెప్పిండ్రు. అన్ని వారే మాట్లాడారు కదా, అంటే ప్రతిరోజు వారే మాట్లాడితే ఇక మిగతా వాళ్ళు ఎందుకు? కాబట్టి వారు కూడా ముఖ్యమంత్రి మొత్తం మాట్లాడాల్సిన అవసరం లే, మంత్రులు మిగతా వాళ్ళందరూ కూడా అవసరమైనప్పుడు మాట్లాడి, అవసరం ఇంకా అవసరం అనుకున్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి అవసరం ఉన్నా లేకున్నా రావడం, బండబూతులు తిట్టడం, మొత్తం కూడా దాన్ని మొత్తం డైవర్షన్ పాలిటిక్స్,
అబద్ధాలు కూడా అందులో చెప్పడం. అంటే అందుకే రావట్లేదా నేను అనేది అది. లేదంటే ముఖ్యమంత్రిగా- లేదంటే తాను 10 ఏళ్ళుగా కూర్చున్న, దాదాపు 9-9.5 ఏళ్ళు కూర్చున్న కుర్చీలో రేవంత్ రెడ్డి కూర్చున్నాడు కాబట్టి ఆయన చూడలేక రాలేకపోతున్నారు. ముఖ్యమంత్రి గారు అలా కూర్చోవడమో ఇంకోరో కాదు, ఆ విధంగా ఎవరు కూర్చున్నా కూడా అది మనం ప్రజలు మనకి ఇచ్చిన దాన్ని మనం స్వీకరించాలని ముఖ్యమంత్రి గారు మా కేసీఆర్ గారు చెప్పారు. ఇవాళ ప్రజలు నిన్ను ప్రతిపక్ష స్థానంలో కూర్చోమని చెప్పిండ్రు. మీరు ఒక 6 నెలల్లో 9 నెలల్లో సమయం ఇవ్వండి అని చెప్పేసి మాతో చెప్పిండ్రు. అనవసరమైన వాటి మీద మాట్లాడద్దు, వాళ్ళు చేయనియండి, నేర్చుకోనియండి, అవగాహన తెచ్చుకోనియండి. వాళ్ళ యొక్క పథకాలు ఏం చెప్తారో, పాలసీస్ ఏం చెప్తారో, మనకంటే భిన్నంగా ఏం చెప్తారో మీరు కూడా అవగాహన తెచ్చుకోండి. ఆ తర్వాతనే వాటి మీద మాట్లాడండి. కానీ వాడు ఎడ్డమంటే తెడ్డమని చెప్పేసి మాట్లాడద్దు అని చెప్పేసి మాకు స్పష్టంగా మాకు ఎల్పీ మీటింగ్లో కానీ మా పార్టీ మీటింగ్లో కానీ కేసీఆర్ గారు చెప్పిండ్రు. అందుకే ఈ 6 నెలలు 9 నెలలు అనేది చాలా జాగ్రత్తగా వారు కానీ మేము కానీ ఓపికతో సహనంతో చాలా వాళ్ళు ఎన్ని తిట్టినా అవమానపరిచినా బెదిరించినా అన్నిటి కూడా ఇలా దిగమింగుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా సమయం వచ్చింది కాబట్టి ప్రతి సమస్య మీద ఇలా రుణమాఫీ వచ్చింది. రుణమాఫీ మీద ఎవరు మాట్లాడినరు? వేరే వాళ్ళు మాట్లాడినరా? వాళ్ళు ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడినరు. అబద్ధాలు మాట్లాడమే కాకుండా ఇవాళ ఉండే ఒక టాలెస్ట్ లీడర్ ఉన్న హరీష్ రావు గారిని ఏ విధంగా తిట్టిండ్రు. అవును, రుణమాఫీ అమలు అయితే రాజీనామా చేస్తా అన్నారు హరీష్ రావు. చేయమని అడిగారు కదా, అమలు చేశారు. ఆగస్టు 15 రోజు రుణమాఫీ అయిపోయిందని ప్రకటించారు. ముఖ్యమంత్రి గారు వైరా నియోజకవర్గంలోనే ప్రకటించారు కదా. మీరు 10 టీవీ యొక్క రిపోర్టర్ మిత్రులందరినీ కూడా మీ యొక్క అన్ని కాన్స్టిట్యున్సీలలో ప్రతి ఊర్లో పోయి అడగండి ఎంత అయిందని. 40% కూడా రుణమాఫీ కాలే. వారు ఏం ప్రకటించారు? 40,000 కోట్లు అవసరమవుతుందని చెప్పేసి అన్ని పేపర్ల ద్వారా ఎస్ఎల్బీసీ మీటింగ్లోనే వాళ్ళు ప్రకటించారు. ఆ తర్వాత క్యాబినెట్ పోయే ముందు ఏం చెప్పారు? 31,000 కోట్లు సరిపోతాయని చెప్పేసి క్యాబినెట్ తీర్మానం చేశాను. బడ్జెట్ ఎంత పెట్టినరు? 26,000 కోట్లు పెట్టినరు. నువ్వు ప్రకటించిన రోజున హరీష్ రావు గారిని తిట్టిన రోజున మీరు ఇచ్చిందంతా 17,000 కోట్లు మేము బీఆర్ఓ ఇచ్చినాం, వాళ్ళకి పంపిస్తున్నాం అని చెప్పింది. ఆ తర్వాత వారం రోజులకు బట్టి విక్రమార్క గారు ఎస్ఎల్బీసీ మీటింగ్లో ఏం చెప్పారు? మేము డబ్బులు 17,000 కోట్లు వేసినాం, కానీ మీరు 7,500 కోట్లు కూడా ఇవ్వలేదు, కాబట్టి దయచేసి మీరు ఇమ్మీడియట్గా వేయండి అని చెప్పారు. వాళ్ళ యొక్క మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు, మేము చాలామందికి ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళ యొక్క అకౌంట్ తప్పు ఉన్నాయి, పేర్లు తప్పు ఉన్నాయి, రేషన్ కార్డులు అన్నిట్లో లేరు, రకరకాల పద్ధతులు చెప్తున్నారు. అదే విషయం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారు? 17 లక్షల మందికి ఇంకా అందాల్సి ఉన్నాయి, మేము అందజేస్తామని చెప్పారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క మాట. ఇవాళ కూడా రుణమాఫీ అనేది 40% కూడా అందలే. ఎందుకు అందలే? రేషన్ కార్డులో వాళ్ళ పేరు లేదని, పాస్బుక్లు వాళ్ళకి లేవని చెప్పి, వాళ్ళ ఇంట్లో ఎవరో ఉద్యోగం వచ్చిందని, వాళ్ళ యొక్క ఆధార్ కార్డులో నెంబర్ తప్పు పడ్డదని, 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నది కాబట్టి మిగతా అది కట్టలేదని, 2 లక్షల తర్వాత మిత్తి వాళ్ళు కట్టలేదని, రకరకాల అంశాలతో. మీరు ఇలా చెప్పినప్పుడల్లా గత 10 ఏళ్ళుగా మీరు రుణమాఫీ చేయలేదు, మేము 10 నెలల్లోనే చేశాం, మమ్మల్ని ఎందుకు విమర్శిస్తారని వాళ్ళు అడుగుతున్నారు. అందులో కొంత వాస్తవమే కదా అది. 2 సార్లు కూడా 2014లో నాడు కేసీఆర్ గారు చెప్పింది 1 లక్ష రూపాయలు చేస్తాం, దఫదఫాలు చేస్తున్నాం. 16,250 కోట్ల రూపాయలు మేము చేసినాం. మీరు లెక్కలు చూసుకోండి. అందరికి ఇచ్చినాం, పాస్బుక్ అని, రేషన్ కార్డు అని, ఉద్యోగం అని. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. 16,200 కోట్లు ఒకసారి ఇచ్చిండ్రు. రెండోసారి ఎంత అయింది? 19,000 కోట్లు అయింది. 19,000 కోట్లలో ఎంత ఇచ్చాం? 12,000 కోట్లు ఇచ్చినాం. 7,000 కోట్లని ఇవాళ సిద్ధం చేసినట్లయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చి వీళ్ళు ఇస్తుందని చెప్పేసి అంటే మేము కూడా మానుకున్నాం. 16,000, 12,000, మీరు 28,000 కోట్లు ఇచ్చినని చెప్పింది కదా. మేము ఎంతకి ఇచ్చినాం? లక్షకే. 1,00,000 ఉంటేనే 40 లక్షల మంది వచ్చిండ్రు, రైట్. రెండోసారి కూడా 1,00,000 ఉంటే కూడా దరిదాపుగా 42 లక్షల మంది వచ్చిండ్రు. మరి మీరు ఇలా తీర్చిందంతా 2 లక్షలు కదా మీరు చేస్తానది. 2 లక్షలకు 17,000 కోట్లే అవుతుందంట, 22 లక్షల మంది అవుతారట. మరి ఏం లెక్కలు అవి? ఎవరు చేసిన లెక్కలు? ఎవరిని మోసం చేయడానికి? భారతదేశంలోనే అత్యంత పెద్ద మోసం రైతులకు జరిగింది ఇలా రైతు రుణమాఫీ మీద. ఇక్కడ మీరు రుణమాఫీ 40,000 కోట్లు అని చెప్పారు, 7,500 కోట్లు చేశారు. మిగతా చేయడానికి కావాల్సింది బ్యాంకులో పెట్టినాం 10,000 కోట్లు అన్నారు. అది ఇప్పటికీ చేరిందా అంటే చేరలే. ఎందుకు? రకరకాల కారణాలతో ఇవాళ మొత్తం కూడా ఒక ఫామ్ ఇచ్చేసి వాళ్ళతోని ఇలా ప్రామిస్ తీసుకొని, మా ఇంట్లో ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, మేము ఇంతే లోన్ తీసుకున్నాం మేము అని చెప్పేసి మొత్తం కూడా ఇవాటి కార్యక్రమం చేస్తున్నారు. మరి అప్పుడే 17,000 కోట్లు అయిపోయింది, 2 లక్షలు ముట్టినాయి, మన హరీష్ రావు గారు రాజీనామా చేయాలని చెప్పేసి అంటే
ఇవాళ అందరూ కూడా నవ్వుకుంటున్నారు కదా, ప్రజలు నవ్వుకుంటున్నారు, రైతులందరూ కూడా కోపంతో ఉన్నారు, మంత్రులందరూ కూడా లెక్కలు ఇదేందిరా బాబు అని చెప్పేసి ప్రతిరోజు కూడా రుణమాఫీ ఇస్తాం రుణమాఫీ ఇస్తాం, రుణమాఫీ ఇచ్చినవని ముఖ్యమంత్రి చెప్తాడు. ఇప్పుడు రుణమాఫీ అనేది వాళ్ళు విజయవంతమైంది, రుణమాఫీ చేశాం మా గొప్పనే అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, మీరు అది ఫెయిల్ అయింది అంటున్నారు. జనం ఎవరిని విశ్వసించే అవకాశం ఉందనుకుంటారు? ఎందుకంటే మీరు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు పార్టీ ఆవిర్భావం నుంచి మీకు లోక్సభలో ప్రాతినిధ్యం లేని పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇప్పుడు లోక్సభలో మీకు ప్రాతినిధ్యం లేదు అసలు. ఇట్లా రోజు రోజుకు మీ పార్టీ నాయకులు 10 మంది వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు నాయకులు వెళ్ళిపోతున్నారు. ఎన్నికల్లో విజయాలు అపజయాల గురించి కేసీఆర్ గారు ఏనాడు కూడా దాన్ని చింతించలే. అది ప్రజాస్వామ్య ప్రక్రియలో జరుగుతుంటాయి. ఇవాళ కేజ్రీవాల్ 2 సార్లు ఢిల్లీలో గెలిచినా కూడా ఒక్క సీటు కూడా ఎంపీ గెలవలేదు ఢిల్లీలో. ఇవాళ కూడా గెలవలే, అంతకుముందు కూడా గెలవలే. ఎంపీ గెలినప్పుడు కూడా మళ్ళీ గెలిచింది కదా. బీజేడీ గెలిచిందా? అంటే మీకు ఎంపీ రాలే, మేము కాదు, బీజేడీ ఉన్నది. బీజేడీ కావచ్చు, అక్కడ వాళ్ళు కావచ్చు, ఏ విధంగానైతే కొన్ని ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ 2 సంఘటనలు అనేది గట్టిగా వచ్చిన దగ్గర మిగతా ప్రాంతీయ పార్టీలు అనేది ఇవాళ ఎంపీ ఎలక్షన్లలో గెలవలేదు. కాబట్టి ఎంపీ ఎలక్షన్లో గెలవలేకపోవడం వల్ల మేము అయిందని కాదు. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎంపీ తర్వాత జరిగింది. మేము వాళ్ళే ఇలా టగ్ ఆఫ్ వార్గా వచ్చిన వరంగల్ నా యొక్క వదిలిపెట్టిన సీట్లో. అంటే పల్లా రాజేశ్వర రెడ్డి అప్పుడు టఫ్, అప్పుడు వాస్తవానికి నిరుద్యోగులు ఉద్యోగులు అంతా వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వం మీద, అది గెలిచే సీటే కాదని వచ్చింది ప్రచారం. రాజేశ్వర రెడ్డి మీరు కూడా పోటీకి అంత సుముఖంగా లేని పరిస్థితిలో కేసీఆర్ గారు బరిలో దిగారు, గెలిచారు. ఎందుకు మరి మొన్నటి ఎన్నికల్లో మీరే మీ సొంత సిట్టింగ్ స్థానం, అది మీరు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి వదిలేసిన స్థానం, మీరే అభ్యర్థిని పెట్టుకున్నారు, ఎందుకు గెలిపించుకోలేకపోయారు అక్కడ? మేము ఆల్మోస్ట్ గెలిచినాం. ఇవాళ ఇటువంటి సంకట సమయం వాళ్ళు ఒకవేళ మొత్తం కూడా అందరూ టీచర్లు అన్ని సంఘాలు కూడా ఇలా వాళ్ళకే మద్దతు ఇచ్చినాయి. అన్ని మొత్తం పార్టీలు కూడా సిపిఐ కానీ సిపిఎం కానీ అన్ని పార్టీలు, ఎవరు కాంగ్రెస్ కానీ కోదండరాం పార్టీ కానీ ఎన్ని పార్టీలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు, అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని యువజన సంఘాలు, అన్ని మొత్తం కూడా వాళ్ళ యొక్క సంబంధించిన మొత్తం చేస్తే కూడా మొత్తం కూడా ఎంప్లాయీస్ సంఘాలు, టీచర్ల సంఘాలు అందరు చేస్తే కూడా మేమే గెలిచేవాళ్ళం. ఇవాళ మొత్తం కూడా మేము కూడా కోర్టులో కేసేస్తున్నాం, ఆల్రెడీ కూడా చెప్పినాం. మాకు పడ్డ ఓట్లను కూడా అబద్ధాలుగా మేము చాలా తక్కువ ఓట్లతో అక్కడ ఓడిపోవడం జరిగింది. ప్రతిసారి కూడా కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని ఎవరిని లోపల రానియలే. మాకు వచ్చిన ఓట్లను కూడా మాకు రాకుండా చూసిండ్రు. అయినా మేము బయటికి చెప్పలే, అక్కడే చెప్పినాం. చెప్తే మా యొక్క కంచర్ల భూపాలరెడ్డి గారి మీద కేసు పెట్టిండ్రు. మా రాకేష్ రెడ్డిని బెదిరించి అక్కడున్న ఆనాడున్న వాళ్ళు ఎవరున్నారో అందరికీ తెలుసు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న మన ఎవరైతే ఎస్పీ ఉన్నారో, ఎవరైతే మొత్తం కూడా రిటర్నింగ్ ఆఫీస్ ఉన్నారో, మా యొక్క నాయకులను బెదిరించి మమ్మల్ని అందరిని అక్కడికి పోనీయకుండా లోపలికి ఒక్కరే అనుమతిస్తారని చెప్పి చాలా అక్రమాలు చేసిండ్రు. కౌంటింగ్లో ఇన్ని అక్రమాలు ఎప్పుడు కూడా మేము చూడలే. మొట్టమొదటిసారి మేము పోయి మాకు మా యొక్క ఏజెంట్ ఏం చెప్తాడు, ఇగో 400 ఓట్లలో మీకు 222 మీకు వచ్చినాయి, 170 వాళ్ళకి వచ్చినాయని చెప్తే అది 2 రివర్స్ చేసి ఉంటాయి. ఆ లోపల ఏవో చూడరు. 7 కౌంటర్ 7 మొత్తం హాల్స్లో జరుగుతుంటాయి. ఓసారి 4, ఓసారి 5, 7 హాల్స్లో జరుగుతుంటాయి. ఆ జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియను కూడా మొత్తం కూడా మాయ చేసిండ్రు, అక్రమంగా మార్చిండ్రు. ఎప్పుడు కూడా మేము ప్రభుత్వంలో ఇట్లా చూడలే. అయినా కూడా పర్వాలేదు, మొత్తం కూడా ఇవాళ వాళ్ళకే గెలిచిందని చెప్పేసి అనుకున్నాం. మేము ఎక్కడైతే కంప్లైంట్ ఇవ్వాలనో అక్కడే ఇచ్చినాం. మమ్మల్ని బెదిరించినప్పుడు అక్రమంగా ఎక్కడైతే కౌంటింగ్ అయిందని చెప్పేసి అది కూడా బెదిరించి చెప్పి. రాజేశ్వర రెడ్డి గారు, మీరు వామపక్ష ఉద్యమాల్లో ఉన్నారు, ఆ తర్వాత తెలంగాణ మూమెంట్లో ఉన్నారు, ఆ తర్వాత టీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మీరు అంటే తెలంగాణ అనే ఒక కాజ్ పక్కన పెట్టడం, కాజ్ అంటే తెలంగాణ అనేది పేరులో నుంచి తీసేసుకోవడం, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చడం, జాతీయ రాజకీయాలు చేస్తానంటూ ఫ్లైట్లు వేసుకొని వెళ్ళడం కేసీఆర్, తెలంగాణలో కేసీఆర్ ఉండడేమో ఇక పట్టించుకోడేమో అని ఒక ఫీల్ రావడం జనానికి, అదేమైనా ప్రభావం చూపించిందా మీ పార్టీపై? నేను అనుకోవట్లేదండి. తెలంగాణ చాలా మంది అంటుంటారు, సరే వారి అభిప్రాయం వారిది, వారికి వాళ్ళని అనిపించవచ్చు. అంటే పేరు మార్చాలి పార్టీ. మీ నాయకులు కూడా వినోద్ కుమార్ లాంటి వాళ్ళు నా ఇంటర్వ్యూలోనే అన్నారు. అలాంటి అభిప్రాయం మీకు వచ్చిందా? ఏమైనా? నాకు అట్లేం రాలేదు. పార్టీ పేరు మార్చాలని ఎవరు అనలేపితో తెలంగాణ నాతో చాలా మంది అడిగిండ్రు, నాయకులు కార్యకర్తలు చాలా చోట్ల మేము మీటింగ్ అయినప్పుడు మారిస్తే బాగుంటుంది అని చెప్పిండ్రు. దాన్ని మేము కూడా విన్నాం. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినాడు, తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ సాధించడం అనేది
ఆ గమ్యాన్ని ముద్దాడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఒక 10 సంవత్సరాలు పాలన చేసిన తర్వాత తెలంగాణ మోడల్ భారతదేశంలో సక్సెస్ అయిన తర్వాత అనేక రంగాల్లో, అది ఐటీ రంగంలో కావచ్చు, ఉద్యోగాల కల్పనలో కావచ్చు, ఇండస్ట్రీస్ పెట్టడంలో కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ నగరం లాంటి దాన్ని అభివృద్ధి చేయడంలో కావచ్చు, వ్యవసాయాన్ని మొత్తం భారతదేశంలోనే అన్నిట్లో ముందు ఉంచడంలో కావచ్చు, పర్ క్యాపిటల్ ఇన్కంలో పెంచడంలో కావచ్చు, జిఎస్డిపి భారతదేశంలో వృద్ధి రేటు ఎక్కువ కావచ్చు. మోడల్ ని దేశానికి తీసుకెళ్దాం అనుకున్నారు, నాకు అర్థమవుతుంది. మీ మోడలే అక్కర్లేదని ఇక్కడే ప్రజలు తిరస్కరించినట్టు కదా. ఇప్పుడు తెలంగాణ మోడల్ ఇక్కడ అవసరం లేదని చెప్పి తిరస్కరించలేదు. తెలంగాణ మోడల్లో 2 సార్లు మీకు అవకాశం ఇచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఇంకెద్ది అని వస్తుందని చెప్పేసి ఆశపడ్డారు. వాళ్ళు ఏమనుకున్నారు, 10,000 రూపాయలే కేసీఆర్ ఇస్తాడు, 15,000 రైతు బంధు ఇస్తా అంటున్నారు, 1,00,000 రూపాయలే రుణమాఫీ మీరు ఇస్తున్నారు, 2 లక్షల రూపాయలు కాంగ్రెస్ ఇస్తా అంటున్నారు. వీళ్ళు రైతులకు ఇంతకుముందు ఓన్లీ రైతుల వరకే ఇచ్చిండ్రు, వీళ్ళు రైతులకు ప్లస్ కౌలు రైతులకు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇవాళ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా రకరకాలు, ఎందుకంటే వాళ్ళందరినీ కూడా నమ్మించి వాళ్ళందరితో కూడా ఓట్లు. అదే అంటున్నా నేను, వాళ్ళు ఇచ్చిన హామీలు అవి జనం నమ్మి వాళ్ళకు ఓటేసారి ఇంకేదో వస్తుందని తప్పితే మీ పార్టీలో తప్పులు ఏమీ లేవంటారు. అయితే మా పార్టీలో కొన్ని తప్పులు ఉండొచ్చు. కుటుంబ పాలన, నేను చెప్తాను, కుటుంబ పాలన అనేది పెద్ద విమర్శ మీ పార్టీపై వచ్చింది. కొడుకు, అల్లుడు, కూతురు, ఇంకెవరో ఎంపీ, ఇంకా రకరకాల చర్చలు. రెండవది, మీ పార్టీ ఎమ్మెల్యేలపై చాలా వ్యతిరేకత ఉందని మీకు సర్వేల్లో వచ్చింది కొంతమంది మీద. ఏదో మీలాంటి వాళ్ళ మీ దగ్గర జనగామలో యాదగిరి రెడ్డి గారి మీద కూడా అలాంటి విమర్శలతో ఆయన మార్చి మిమ్మల్ని పెట్టారు, మీరు గెలిచారు. చాలా చోట్ల అట్లా మార్చాల్సిన అవసరం ఉందా, మార్చకుండా నా మొహం చూసేస్తారని ఓవర్ కాన్ఫిడెన్స్తో కేసీఆర్ వెళ్ళడం ఇబ్బంది పడిందని వచ్చింది. అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన కాకుండా ఎక్కడి నుంచి ఉన్నారు? నెహ్రూ గారి దగ్గర మీరు ఇవ్వండి. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అది కుటుంబం కాదు. 1, 2 ఇక్కడెవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారి భార్య, కోమటిరెడ్డి గారు, వారి బ్రదరు, జానారెడ్డి గారు, వారి 2 కుమారులు, మల్లు భట్టి విక్రమార్క గారు, వాళ్ళ యొక్క బ్రదరు, వాళ్ళందరూ. అదేవిధంగా అన్ని కుటుంబాల్లో వాళ్ళందరూ కూడా మొత్తం రాజకీయాలు చేయొచ్చు, వాళ్ళందరూ కూడా మంత్రులు కావచ్చు. ఇవాళ మొత్తం కూడా వాళ్ళ యొక్క భార్యలు, కొడుకులు, భార్యలే మొత్తం కూడా ఇవాళ నడిపించవచ్చు, లేకపోతే అన్నలు తమ్ముళ్ళు మొత్తం నడిపించవచ్చు. అంతే తప్పని ఉద్యమంలో ఉండి ఉద్యమంలో జైల్లోకి పోయి ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళని కుటుంబం అని చెప్పేసి ఒక నెగిటివ్ ప్రచారం చేసిండ్రు. అది కొంత క్యారీ అయింది వాస్తవంగా. కానీ ఇప్పుడే గమనిస్తున్నారు కదా, ఇలా ఏ కుటుంబం ఎవరెవరున్నారు ఇంట్లో, 1, 2, 3 ఉంటే అందరూ కూడా మొత్తం కూడా పోటీ చేస్తున్నారు కదా, చేస్తున్నా లేదా? అంటే ఇప్పుడు ఇందులో దీని ప్రభావం లేదంటారా? కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి, మీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కూతురు కవిత లిక్కర్ స్కామ్లో, సరే ఇప్పుడు బెయిల్పై బయటకు వచ్చారు, ఆఫ్ కోర్స్ హ్యాపీ మీకు అందరికీ, మీరు చెప్పుకోవడానికి కూడా ఉంది. కానీ ఆమె జైలుకు పోయిన సందర్భంగా ఎన్నికలు వచ్చాయి. జైలుకు వెళ్ళడం మొదటి కేసు, తర్వాత జైలుకు వెళ్ళాక పార్లమెంట్ ఎన్నికలు. దాని ప్రభావం ఏం పడలేదా? మీ పార్టీ మైలేజ్ ఏమైనా డ్యామేజ్ కాలేదా మీకు పార్టీకి? ఆ యొక్క ప్రయత్నం చేసిండ్రు, అందులో కొంతమంది ప్రజలు నమ్మిండ్రు. కానీ లిక్కర్ అనేది లిక్కర్ స్కామే కాదు, లిక్కర్ పాలసీ, అది ఆ గవర్నమెంట్ యొక్క పాలసీ. మనని అనవసరంగా అందులో ఇరికిచ్చిండ్రు తప్ప వాళ్ళు ఇలా ఈ 5.5 నెలల కాలంలో కవిత గారు అరెస్ట్ అయిన తర్వాత, కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత, ఇవాళ వాళ్ళు చేసిన మొత్తం కూడా విచారంలో ఒక చిన్న ఉదాహరణ కానీ, చిన్న సంఘటన కానీ, ఇవాళ వీళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయినరని కానీ, తప్పు చేసినని కానీ, ఒక పైసా వీళ్ళ అకౌంట్ నుంచి వెళ్ళి ఇంకో అకౌంట్ కానీ, ఇంకో అకౌంట్ నుంచి వెళ్ళి కవిత గారి అకౌంట్కి వచ్చిందని కానీ ఎక్కడ కూడా తేల్చలే. అందుకే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, ఖచ్చితంగా న్యాయము, చట్టం ఉన్నది, చట్టబద్ధంగా కడిగిన ముత్యంలాగా కవిత బయటకు వస్తుంది. వారు చెప్పిన విధంగానే చాలా సంయమనంతో ఇలా బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారిని కుటుంబం ఉన్నారు. అందుకే ఇవాళ మొత్తం కూడా సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులు ఏం చెప్పారు, అసలు ఎక్కడ కూడా ఏదన్నా సంఘటన మీరు ఈమె నేరం చేసినందుకని ఉపయోగపడ్డదని చెప్పేసి, కానీ నేరం చేసినట్టు ఏమన్నా ప్రూఫ్ ఉన్నదా అని చెప్పేసి వాళ్ళు సవాల్ విసిరితే వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్క సంఘటన ఏదన్నా చెప్పండి, ఆమె నేరం చేసింది ఇంకా అందులో పెట్టడానికి అని చెప్పేసి మీరు ఉన్నదా అంటే, ఇన్ని రోజులు లక్షల పేజీల మొత్తం కూడా గ్రంథాలు తయారు చేసి సిబిఐ కానీ ఇవాళ ఈడీ కానీ ప్రజెంట్ చేసింది, ఎక్కడ కూడా ఒక్క సెంటెన్స్ కూడా ఇవాళ కేసీఆర్ గారు కూతురు కవిత దిక్కు చూపించలే. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు కొంత బాధపడ్డారు.
అంటే అదే అడగబోతున్నాను నేను. అంటే కవిత సొంత కూతురు అంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది, కవితతో అటాచ్మెంట్ కూడా కేసీఆర్కి ఉంది కాబట్టి ఆమె జైలుకి వెళ్ళినప్పుడు కానీ ఆ మధ్యకాలంలో కానీ మీరు చాలా సందర్భాల్లో కలిసి ఉంటారు. వచ్చిన తర్వాత కూడా కవిత కలిశారు, మీరు కూడా వెళ్ళి కలిశారు. ఏంటి అంటే కేసీఆర్ మానసిక స్థితి కానీ ఫీలింగ్ కానీ ఏంటి ఈ ఇష్యూ మీద? ఖచ్చితంగా చాలా అటాచ్మెంట్ ఉంటుంది కేసీఆర్ గారికి కవిత అంటే. చాలా బాధపడ్డారు, ఒక అగ్నిపర్వతం లాగా ఉన్నారు. ఇప్పుడు కూడా మాట కూడా అన్నట్టున్నారు ఎవరితోటో, మాతోనే చెప్పి అగ్నిపర్వతంలో ఉన్నాను అనే వర్డ్. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి వీళ్ళు మాట్లాడుతుండొచ్చు, ఒక్కోసారి మెకానికల్గా ఉండొచ్చు. పార్టీకి అవసరమైనప్పుడు అవన్నీ కూడా పక్కన పెట్టేసి, ఎందుకంటే ఒక కమాండర్ లాగా ఖచ్చితంగా మాకు సలహాలు ఇచ్చిండొచ్చు. ఏది చేసినా కూడా ఈ 4.5 నెలల కాలంలో ఖచ్చితంగా అత్యంత ఎక్కువగా బాధపడ్డ దానిలో కేసీఆర్ గారు. చాలా లోపల కూడా లోపల కుమిలిపోతారు ఖచ్చితంగా. అరే చేయని దానికి అనవసరంగా ఒక అమ్మాయిని తీసుకుపోయేలా కేసీఆర్ మీద కోపంతో, కేసీఆర్ గారి కుటుంబం మీద కోపంతో, కేసీఆర్ పార్టీ మీద కోపంతో, కేసీఆర్ ప్రభుత్వం మీద కోపంతో ఇలా కేంద్ర ప్రభుత్వం పెద్దలు చేసిన నిర్వాహకం చెప్తున్నారు. కానీ ఇంకొంతమంది అనేది ఏంటంటే నిజంగా కేసీఆర్ మీదనో ఆ పార్టీ మీదనో కోపం ఉంటే కవితను పెట్టాల్సిన అవసరం లేదు జైల్లో. కేసీఆర్నో, కేటీఆర్నో, హరీష్నో, గత ప్రభుత్వంలో మంత్రులు కీలక పొజిషన్లో ఉన్నారు, వాళ్ళని పెడతారు. కవిత చేసింది కాబట్టే జైలుకు పంపారు అని కూడా కొందరు అంటారు. వాళ్ళ మీద అనేక సార్లు కూడా ఇలా ఈడీ గానీ మిగతా వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తుండ్రు, ఎక్కడ ఏం దొరకలేదు. అంటే కవిత దొరికిందా? కవిత గారి దగ్గర వాళ్ళ దగ్గర ఫోన్లో వాళ్ళతో మాట్లాడిందని చెప్పేసి, ఎవరితోనో మాట్లాడడం సహజం. తన దగ్గరికి ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకు మాట చెప్తే సహజం. వాళ్ళ యొక్క పాలసీలో వీళ్ళు భాగస్వాములు, ఇక్కడ వీళ్ళ యొక్క దోస్తులు ఎవరైనా అయితే అయిండొచ్చు. అంతే తప్ప కానీ ఆమె యొక్క ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆమె డబ్బులు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ, లేకపోతే అందులో వాళ్ళు చెప్పినట్లు కూడా ఎక్కడ నేరారోపణ ఎక్కడ రుజువు కాలేదు. జైలు నుంచి రిలీజ్ అయ్యాక వడ్డీతో సహా చెల్లిస్తా, నన్ను బలవంతంగా రాజకీయ కక్ష ఇది జైల్లో పెట్టారు అని ఎవరికో ఒక హెచ్చరిక పాస్ చేశారు. అది ఎవరికి, మీ ఉద్దేశంలో ఎవరికి పాస్ చేసినట్టు ఒకటి. రెండోది కవిత అగ్రెసివ్నెస్, ఆమె స్పీచ్ చూస్తే హరీష్, కేటీఆర్ ఆల్రెడీ ఉన్నారు, వాళ్లకు ధీటుగా ఆమె కూడా ఏమైనా మళ్ళీ రాజకీయంగా ఒక కీలక రోల్ ప్లే చేయడానికే రంగం సిద్ధం చేసుకున్నట్లయితే కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీ యొక్క ఊహాగానాలు మీరు, ఎందుకంటే మీరు రిపోర్టర్స్, మీకేమనిపించింది చెప్పండి. సీనియర్ రిపోర్టర్స్ కాబట్టి మీరు అందరూ కూడా ఎవరు ఏదైనా ఊహించుకోవచ్చు. మీరు అందులో నన్ను ఇరికించడం సరైనది కాదు. ఒకటి. రెండు, ఇవాళ ఆమె మొదటి నుండి తెలంగాణ ఉద్యమంలో ఉన్నది. జాగృతి అనేది సంస్థ ఏర్పాటు చేసిండ్రు. బయట ఇక్కడ మంచిగా చదువుకున్నారు, బయట దేశంలో కూడా బాగా ఎక్కువగా కూడా అనేక దేశాలు తిరిగి తెలంగాణ వాదాన్ని, తెలంగాణ సంస్కృతిని చాలా ఎక్కువగా కూడా మొత్తం కూడా ప్రచారం చేసి అలా మొత్తం విరివిగా ప్రచారం కల్పించిన వల్ల వారు. కాబట్టి అవగాహన నుండి అందులో కూడా ఈ కేసీఆర్ గారి తర్వాత వన్ ఆఫ్ ద టాలెస్ట్ లీడర్ పార్లమెంట్లో ఉన్నారు, మిగతా రాష్ట్రాలు అందరితో కూడా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వార్నింగ్, అగ్రెసివ్ స్పీచ్ బట్టి నేను అడుగుతున్నాను అంతే. ఖచ్చితంగా చూస్తారు ఎవరికి ఆ వార్నింగ్. 4.5 నెలలుగా బాధపడ్డప్పుడు, అనవసరంగా తన్ని కేసులో ఇరికించినప్పుడు, ఆ జైల్లో ఉంచినప్పుడు, ఆ జైల్లో నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ బాధ ఏదైతే దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆమె ఎవరికి వార్నింగ్ ఇచ్చిందని మీరు ఆలోచించాలి. బీజేపీ ఎవరైతే తనను అక్రమంగా ఇరికించిండ్రో, ఎవరైతే తన చట్టానికి వ్యతిరేకంగా అన్ని రోజులు పెట్టినరో, ఎవరైతే పెట్టినరో కారణభూతులు ఎవరైతే వాళ్ళకి అన్ని వార్నింగ్ ఇచ్చింది. ఈడీ, సిబిఐ కేంద్రం కంట్రోల్లో ఉంటాయన్నారు. గతంలో కూడా కవిత జైలు నుంచి వచ్చేటప్పుడు పోయేటప్పుడు అప్పుడప్పుడు మాట్లాడుతూ బీజేపీనే టార్గెట్ చేశారు. అది బీజేపీకే వార్నింగ్గా కనిపిస్తుంది కూడా, అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే, ఈ రెండింటి మధ్య అవగాహన ఉంది, ఈ రెండు విలీనం కాబోతున్నాయి, అందులో భాగంగానే బెయిల్ వచ్చిందనే విమర్శలు కూడా మీ మీద ఉన్నాయి. పార్టీలు విలీనమని బీజేపీ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్తో పాటు విలీనమని చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, బీఆర్ఎస్ బీజేపీతో విలీనం అవుతుందని చెప్తున్నారు. వీళ్ళకి సెకండ్ పార్టీ అంటే వీళ్ళకి సెకండ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ విధమైన చర్చలు అనేది అక్రమంగా చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ కేంద్ర మంత్రి అని రకరకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా అన్నారు. ఈ ఎన్నికల్లో వాళ్ళు గెలవడానికి వాళ్ళ యొక్క అభూత కల్పనలు, అబద్ధాలు, అసత్యాలు, వాళ్ళ యొక్క యూట్యూబ్లు కొత్తగా పెట్టుకొని అనేక మంది వాళ్ళని మొత్తం కూడా మోసం చేయడం ద్వారా, ప్రజలను మోసం చేయడం ద్వారా ఇవాళనే గెలిచారు. ఆ మోసం, ఆ అబద్ధాలు, అసత్యాలు ఇంకా కొనసాగిస్తున్నారు. ఏదో కేసీఆర్ గారు వెంటనే, కేసీఆర్ గారు పార్టీ పెట్టింది 14 సంవత్సరాలు, ఆ తర్వాత 10 సంవత్సరాలు 24 సంవత్సరాలు ఉంది. 24 సంవత్సరంలో లక్షలాది మంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఏదో ఊరికేనే వీళ్ళందరూ మాట్లాడినంత వీళ్ళందరూ వీళ్ళ ఉడుతూపులకు భయపడేది ఏం లేదు. వీళ్ళ యొక్క ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడగానే కేసీఆర్ గారు లేకపోతే నాయకులు కార్యకర్తలు ఒకరోజు ఇలా మాట్లాడిన రేపు కలిసిపోతాను అయిపోయిందా? అప్పుడే చెప్తారు కదా వాళ్ళందరినీ కూడా. ఎవరెవరైతే అడ్డంగా మాట్లాడినో వాళ్ళందరి మీద కూడా మేము డిఫమేషన్ కేసులు వేసినాం, క్రిమినల్ కేసులు వేసినాం, వాళ్ళ మీద కూడా చర్య తీసుకోబోతున్నాం. రైట్. పార్టీ బలోపేతానికి కేసీఆర్ మళ్ళీ రంగంలోకి దిగుతున్నారు, ఏదో రైతు యాత్రలు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అని ఒక చర్చ మీ పార్టీలో ఉంది. కొంత ఫీలర్స్ కూడా వదులుతున్నట్టున్నారు. అంటే అది ఉందా? అలాంటి అవకాశం ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? కేసీఆర్ గారు రంగంలోకి వెళ్ళి పోతే కదా రంగంలోకి దిగడం ఏంటి? 2001 కంటే ముందు అట్లనే ఉన్నాడు. 2001 నుండి 14 వరకు అట్లే ఉన్నాడు. 14 నుంచి 23 వరకు కూడా అట్లే ఉన్నారు. ఇప్పుడు కూడా అంతే. ఎప్పుడు అవసరమైతే అప్పుడే మాట్లాడతాడు, ఎప్పుడు అవసరమైతే అప్పుడే ఎత్తుగడేస్తారు, ఎప్పుడు అవసరమైతే అప్పుడే ప్రజల దగ్గరికి వెళ్తారు. అంతేగాని 9 నెలలు కాలేదు, వాళ్ళు రాకముందే రోజు వచ్చేసి వీధులలో మాట్లాడుతూ తిడుతూ వాళ్ళందరూ కూడా సమయం అయిపోయిందా ఇంకా ఉందా? ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు ఈ వాళ్ళు ఏదైతే చాలా చెప్పినరో 100 రోజుల్లో మేము చేస్తామని చెప్పిండ్రు, చేయలేకపోయినరు. 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు, చేయలేకపోయినరు. ఇలా ఎడ్యుకేషన్ శాఖ అయితే గురుకులాలు మొత్తాన్ని కూడా ఇలా మూతపడేయడానికి వస్తున్నాయి. పిల్లలు ఆహాకారాలు చేస్తున్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళందరికీ భోజనం లేదని చెప్పేసి మొత్తం ఏడుస్తున్నారు. విషాహారం తింటున్నారు అని చెప్పేసి, కనీసం టాయిలెట్లో నీళ్ళు రావట్లేదని చెప్పేసి రకరకాల బాధలతో ఇలా 1000 గురుకులాల్లో ఉన్న లక్షలాది మంది వాళ్ళు బాధపడుతుంటే ఎక్కడెక్కడ సమస్యల మీద మేము మాట్లాడుతున్నాం. ఆ సమస్యల మీద మేం కాదు, కేసీఆర్ గారు కూడా మాట్లాడాలనుకున్నప్పుడు కేసీఆర్ గారు ఖచ్చితంగా మాట్లాడతారు. అదే కేసీఆర్ గారు ఎక్కడో కొత్తగా వస్తారా కొత్తగా ఇంకా అంటారు కాదు, వారు ఎప్పుడు కూడా మా వెంటనే ఉన్నారు, మాకు గైడ్ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడ అవసరం ఉందో ఎలక్షన్ల ముందు మాట్లాడినరు, ఎంపీ ఎలక్షన్ల ముందు మాట్లాడినరు, ఆ తర్వాత మాకు అసెంబ్లీ అప్పుడు కూడా మాకు కావాల్సిన దిశానిర్దేశం చేసినారు. ఇవాళ కూడా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అవసరం ఉంటే అప్పుడే మాట్లాడతారు తప్ప ఆయన ఎప్పుడూ రంగంలో లేకుండా ఆయనే అంటే 24 గంటలు ఆయన ఉండాలని చెప్పేసి ప్రజలేం కోరుకోవట్లేదు. ఆయన ఎప్పుడు ఎట్లా వస్తాడో అప్పుడు ఆయన యొక్క అవసరాన్ని బట్టి ఆయన వస్తారు, మాట్లాడతారు. ఈ యొక్క తెలంగాణ ప్రజలకు కావాల్సిన ఊరట చేకూరుస్తారు. రైట్. పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు కీలక అంశానికి వద్దాం. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా, ముఖ్యంగా హైదరాబాద్లో బీఆర్ఎస్ నేతల్లో హైడ్రా దడబుట్టిస్తుంది. ఎప్పుడు ఎవరి వైపు ఆ బుల్డోజర్లు వస్తాయో అర్థం కాని పరిస్థితి. ఆ బుల్డోజర్ ఇప్పుడు పల్లా వైపు కదులుతున్నట్లు, పల్లా రాజేశ్వర రెడ్డి అనురాగ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ వైపు కదులుతున్నట్లు ఒక చర్చ. అంటే మీరు భూ కబ్జా చేశారు, ఆ భూమిని తీసుకుంటాము. గతంలో కూడా మీపై ఇలాంటి ఆరోపణలు చాలా వచ్చాయి. ఇప్పుడు కూడా FTLలో బఫర్ జోన్లో మీ కాలేజీలు ఉన్నాయి. ఇలాంటి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దీనిపై నేను స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారితో మీ అంశాన్నే ప్రస్తావించాను, ఆయనతో మాట్లాడాను కూడా. ఆయన ఏమన్నారు, నేను అడిగిన ప్రశ్నకి ఆయన ఏం సమాధానం ఇచ్చారో ఒకసారి మీరు చూడండి. చూసాక దానిలోకి వెళ్దాం మనం. పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ఇరిగేషన్ శాఖనే అనుమతి ఇచ్చింది అక్కడ కట్టుకోవడానికి. ఇప్పుడు పోయి ఇరిగేషన్ శాఖ ఏఈ ఒకతను పోలీస్ కంప్లైంట్ చేశాడు. అంటే దాన్ని మీరు కూల్చడానికి రంగం సిద్ధం చేస్తున్నారా? లేదు, దీంట్లో కూడా అందుకోసమే చాలా స్పష్టంగా ఉండాలి. గతంలో అంటే ఇరిగేషన్ పర్మిషన్ ఇచ్చారు, అవును. ఇప్పుడు ఇరిగేషన్ లేదు అని అంటున్నారు, అవును. పార్టీలు మారినప్పుడల్లా పర్మిషన్లు మారకూడదు. అంటే రాజకీయాలు అనేది దీంట్లో రాకూడదు. రేపు అందుకోసం ఇరిగేషన్ వాళ్ళకి మేము అందుకో NRSC వాళ్ళని కూడా పిలిచాం. అసలు ఇది లేకుండా మనం FTL ఎలా డిసైడ్ చేస్తాము, అసలు ఇరిగేషన్ వాళ్ళు ఈ ఎవడికి వాడు కాసేపు ఇటు కాసేపు అటు మాట్లాడటం లేకుండా సైంటిఫిక్గా చేసేదాన్ని చేస్తాం. చేసి రేపు ఒకవేళ అధికారులు ఇట్లాంటి ఎవరన్నా చేస్తే కనుక రేపు డెఫినెట్గా ప్రాసిక్యూట్ అవుతారు వాళ్ళు. అంటే రైట్. పల్లా రాజేశ్వర రెడ్డి గారు మీ విషయమే మాట్లాడుతూ అది మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత దీని గురించి చర్చిద్దాం. ఆయన ఏమంటారంటే అధికారులు మీద కూడా చర్యలకు సిద్ధమవుతున్నాం, అందులో ఖచ్చితంగా ఇల్లీగల్ ఉంది అనే రకంగా మనం విన్నాం. దానిపై మీతో మాట్లాడదాం. పల్లా రాజేశ్వర రెడ్డి గారితో హైడ్రా ఎందుకు టార్గెట్ చేసింది, నిజంగా హైడ్రా చెప్తున్నట్టు పల్లా రాజేశ్వర రెడ్డి కాలేజీ కానీ లేకుంటే యూనివర్సిటీ కానీ వాటెవర్ అది FTLలో కానీ బఫర్ జోన్లో కానీ ఉందా, ఆయనతోనే మాట్లాడదాం. మొత్తం హైడ్రా ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడ చూసినా అదే. ఎప్పుడు ఎవరిని కూల్చేస్తారో ఏంటో, కన్వెన్షన్, పల్లం రాజు కేంద్ర మాజీ మంత్రి, ఇలా అన్నీ కూల్చివేతలు అన్నీ జరుగుతున్నాయి. అల్టిమేట్గా వాళ్ళు బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేసి ముందు ఇవి చేస్తున్నారు అనే భయం బీఆర్ఎస్ నేతల్లో ఉంది. మన హరీష్ రావు మీరు కూడా మాట్లాడారు, మా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, మా వైపు మాకు నోటీసులు ఇచ్చారు, ఇబ్బంది పెడుతున్నారు, ఫిర్యాదు ఏదో పోలీస్ కేసు కూడా పెట్టారు. అదే విషయం నేను రంగనాథ్తో మాట్లాడాను. బ్రేక్ ముందు కూడా మనం విన్నాం, ఒకసారి విందాం. అది విన్నాక దాని గురించి మాట్లాడదాం. పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ఇరిగేషన్ శాఖనే అనుమతి ఇచ్చింది అక్కడ కట్టుకోవడానికి. ఇప్పుడు పోయి ఇరిగేషన్ శాఖ ఏఈ ఒకతను పోలీస్ కంప్లైంట్ చేశాడు. అంటే దాన్ని మీరు కూల్చడానికి రంగం సిద్ధం చేస్తున్నారా? లేదు, దీంట్లో కూడా అందుకోసమే చాలా స్పష్టంగా ఉండాలి.
గతంలో అంటే ఇరిగేషన్ పర్మిషన్ ఇచ్చారు, అవును. ఇప్పుడు ఇరిగేషన్ లేదు అని అంటున్నారు. అవును. పార్టీలు మారినప్పుడల్లా పర్మిషన్లు మారకూడదు. అంటే రాజకీయాలు అనేది దీంట్లో రాకూడదు. రేపు అందుకోసం ఇరిగేషన్ వాళ్ళకి మేము అందుకో ఎన్ఆర్ఎస్సి వాళ్ళని కూడా పిలిచాం. అసలు ఇది లేకుండా మనం ఎఫ్టీఎల్ ఎలా డిసైడ్ చేస్తాము, అసలు ఇరిగేషన్ వాళ్ళు ఈ ఎవడికి వాడు కాసేపు ఇటు కాసేపు అటు మాట్లాడటం లేకుండా సైంటిఫిక్గా చేసేదాన్ని చేస్తాం. చేసి రేపు ఒకవేళ అధికారులు ఇట్లాంటి ఎవరన్నా చేస్తే కనుక రేపు డెఫినెట్గా ప్రాసిక్యూట్ అవుతారు వాళ్ళు. అంటే రైట్. పల్లరాజేశ్వర రెడ్డి గారు, అంటే మీకు నోటీస్ ఇంకా హైడ్రా ఇవ్వనట్టుంది. ఆ ఇరిగేషన్ అధికారి ఎవరో పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, దాని గురించే రంగనాథ్ గారు రియాక్షన్ కూడా చూశారు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు రంగనాథ్ గారు చెప్పారు, అధికారులు మారినప్పుడు అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎఫ్టీఎల్ మారదు, బఫర్ జోన్ మారదు, లేకపోతే ఎన్ఓసీలు మారాయి. అవును. నేను దాన్ని ఒక 2 నిమిషాలు మీకు చెప్పిన తర్వాత నేను ఏదైతే 17.5 ఎకరాల్లో ఇవాళ నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అదేవిధంగా నీలిమా హాస్పిటల్స్ కడుతున్నాను, ఆంధ్రా యూనివర్సిటీ యొక్క హాస్టల్స్ కూడా ఉన్నాయో, దానికి సంబంధించిన నేను ల్యాండ్ కన్వర్షన్ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ తీసుకున్నా. ఇది మీ దగ్గర కూడా 10 టీవీలో ఆఫీస్లో పెడతా, వారికి కూడా నేను పంపిస్తున్నా, మీకు కూడా పంపిస్తా. రెండవది ఎన్ఓసి 2017లో చాలా క్లియర్గా ఇది బఫర్ జోన్లో రాదు, అదేవిధంగా ఎఫ్టీఎల్లో రాదు అని చెప్పేసి క్లియర్గా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ రిపోర్ట్ వేసి ఎవరెవరు సంతకం చేసిండ్రు, మండల్ సర్వేయరు, మండల్ రెవెన్యూ ఆఫీసరు, ఏఈ ఇరిగేషను, అదే దాన్ని బేస్ చేసుకొని ఇది ఇస్తాడు జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్టు. ఆ తర్వాత కలెక్టర్, ఆనాడున్న కలెక్టర్ మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి గారు దీన్ని డిస్ట్రిక్ట్ కమిటీలో పెడతాడు, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో పెట్టి దీన్ని మొత్తాన్ని కూడా దీనికి ఏమి ఇబ్బంది లేదు ఇవ్వాలని చెప్పేసి అంటారు. ఆ తర్వాత హెచ్ఎండిఏ మొత్తం కూడా ఈ పర్మిషన్స్ మొత్తం ఇస్తుంది. అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్, హెచ్ఎండిఏ ఆయన ఐఏఎస్, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ జీవై చేతను ఐఏఎస్, 3 ఐఏఎస్లు, అనేక మంది ఇరిగేషన్ ఆఫీసర్లు, మొత్తం వాళ్ళు ఇచ్చి నీ భూమి అనేది నీదే, ఏదైతే 813 సర్వే నెంబర్లు ఉందో మేమే అడిగినాం. ఎందుకంటే 6 ఏజెన్సీ నుంచి వెళ్ళి తీసుకోవాలి, ఇరిగేషన్ నుంచి వెళ్ళి, రెవెన్యూ దగ్గర నుంచి వెళ్ళి, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వెళ్ళి, హెచ్ఎండిఏ దగ్గర నుంచి వెళ్ళి, ఎయిర్పోర్ట్ అథారిటీ దగ్గర నుంచి వెళ్ళి, అదేవిధంగా ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి, ఈ 6 దగ్గర నుంచి వెళ్ళి ఎన్ఓసీలు తీసుకోవాలి. కాబట్టి ఇది పెద్ద బిల్డింగ్ అని చెప్పి తీసుకున్నాం. 6 ఎన్ఓసీలు ఇస్తారు, జీవో ఇస్తారు, పర్మిషన్స్ ఇస్తారు. ఇవాళ చెరువు ఎఫ్టీఎల్ అనేది ఇంతకుముందు 42 ఎకరాలు ఉంది, ఇలా 60 ఎకరాలు అయిందని చెప్పి చెప్తారు. తగ్గుతుంది కానీ జనరల్గా 42 ఎకరాలు ఓకే మేము చెప్పినాం. 42 ఎకరాలు అనేది మేము చెప్పేది, రంగనాథ్ గారు ఒక మాట చెప్పారు, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయమన్నారు కదా. ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయడానికి ఇవాళ మీకు కావాల్సింది ఏంటి, హెచ్ఎండిఏలోనే లేక్స్ అని చెప్పేసి ఇవాళ నేను మాట్లాడుతున్నా కదా. ఇవాళ ఎవరు క్లిక్ చేసినా హెచ్ఎండిఏలో లేక్స్ లోకి పోతే నాదం చెరువు ఎంత ఉందని చెప్పి చూస్తే చెప్తారు 42 ఎకరాలని తెలుస్తారు. కానీ ఇలా అధికారులు ఏం చెప్పిండ్రు, కోర్టులో కూడా పచ్చి అబద్ధం చెప్పిన 60 ఎకరాలు ఉందని చెప్తారు. 42 ఎకరాలు ఉందని చెప్పేసి నాకు రాసిస్తారు. ఇవాళ కూడా హెచ్ఎండిఏ దాంట్లో చెప్తారు. అదేవిధంగా ఇగో మాకు ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది ఇది 42 ఎకరాలు మాత్రమే ఉందని చెప్పేసి, ఇగో ఇది గ్రామంలో ఉన్నదని చెప్పేసి ఇచ్చిండ్రు. ఆ తర్వాత సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో కూడా ఎక్కడి నుంచి వెళ్ళి వీళ్ళందరూ ఈ 2 కూడా వస్తున్నాయని చెప్పేసి ఇది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్. అసలు అక్కడ చెరువే లేదు, అక్కడ ఏమున్నది, పెద్దది ఒక మాటు లాగున్నది, 2 అంటే చిన్నది ఉన్నది, దాంతో ప్రకారం ఇది వచ్చిందని చెప్పేసి సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్. అదేవిధంగా ఇంతకుముందు రంగనాథ్ గారు అన్నారు ఏమని, ఇస్రో ద్వారా ఎన్ఆర్ఎస్ఏ వస్తాయని. ఇగో ఇస్రో ద్వారా ఎన్ఆర్ఎస్ఏ ఇచ్చిన దానిలో ఇగో 813 అనేది ఎక్కడ కూడా ఇవాళ ఇది లేదు. ఇది ఇస్రో మ్యాప్ ఎన్ఆర్ఎస్ఏది. ఇది మీకు కూడా నేను ఇక్కడే ఇచ్చి వెళ్తాను. ఇగో 814, 815, 816 అనేది ఇక్కడ చెరువు ప్రాంతం ఉంది. 813లో లేదు సర్వే నెంబర్ లో. 813 నా సర్వే నెంబర్. ఇలా 813 సర్వే నెంబర్ లేదని చెప్పారు. ఇగో దాంతోనే ఇగో 813లో 2 స్ట్రీమ్స్ ఇక్కడ ఇట్లా వచ్చినాయి. ఆ 2 స్ట్రీమ్స్ లో ఇగో 813 అనేది కూడా ఇక్కడ ఇందులో లేదు అని చెప్పేసి క్లియర్ గా ఉన్నది. అంటే ఇస్రో మ్యాప్లు ఉంటాయి, ఎన్ఆర్ఎస్ఏ ఉంటాయి, సర్వే ఆఫ్ ఇండియా ఉంటాయి, మీ అధికారులు ఇచ్చినవి ఉంటాయి. కానీ పల్లరాజేశ్వర రెడ్డి దానిలో ఉందని చెప్పేసి నోటీస్ ఇవ్వకుండానే కొట్టేసేద్దామని చెప్పేసి ఉంటారు. ఎందుకు మీరు అనుమానపడ్డారు? వాళ్ళు నోటీసే ఇవ్వలే, కొట్టేస్తారని ఎందుకు అనుకున్నారు? నా మీద ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీలు ఇచ్చిండ్రో వాళ్ళే కోర్టు కేసు పెట్టిండ్రు. కనీసం కోర్టు కేసు పెడుతున్నప్పుడు ఆ కోర్టు కేసులో కూడా ఏమి ఇచ్చిండ్రు,
ఏమి అందులో డీటెయిల్స్ ఇవ్వలే. ఎంత ఎక్స్టెంట్ నేను చేసిన జరిగినా వాళ్ళు ఏమంటారు, బఫర్ జోన్లో పల్లారాజేశ్వర రెడ్డి బిల్డింగ్స్ ఎంక్రోచ్ అవుతున్నాయి. బఫర్ జోన్ అనేది నాదే, 813లో నేను కట్టుకున్నా. 814 సర్వే నెంబర్లో ఎంత భూమి ఉన్నదో ఇవాళ వెరీ సింపుల్ అండి. ఇలా కళ్యాణ్ గారు పోయి గంట సేపు అక్కడ ఉండి ఒక 10 మంది విలేకరు మిత్రులను తీసుకొని 814 సర్వే నెంబర్లో భూమి ఎంత ఉన్నది, ఆ భూమి ఇప్పుడు ఉన్నదా లేదా అని చెప్పేసి ఒక గంట సేపు సర్వే చేస్తే ఎందుకు కొంతమంది జనాలు కూడా మీరు కబ్జా చేశారని ఆందోళన. ఇక్కడ నుంచి ఉన్నట్లయితే నీళ్లు ఉంటాయి, అక్కడ నీళ్ళకి అటువైపు నుంచి మా బిల్డింగ్ అవపడుతుంది, ఇక్కడ నుంచి ఫోటోలు తీసి మొత్తం కూడా చెప్తుంటారు. నువ్వు అక్కడ ఫీల్డ్ లోకి పోయి అసలు 814 సర్వే నెంబర్లో ఎంత భూమి ఉండాలి, ఎంత ఎఫ్టీఎల్ ఉండాలి, ఎంత బఫర్ జోన్ ఉండాలని చెప్పేసి వివిధ రకాలుగా ఉన్నాయి, ఏజెన్సీలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన దాన్ని వాళ్ళది మాది రెండు చూడండి. మీరు అప్పుడు అనుమతి తీసుకోవడానికి ఏజెన్సీలను ప్రభావం చూపించారు, మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళపై ఒత్తిడి తెచ్చారు, అందుకే పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు అనే రకంగా కూడా. ఇవాళ కూడా చెప్తున్నా కదా, ఇవాళ ఇస్రో ఇచ్చిన ఎన్ఆర్ఎస్ నుంచి ఆ ల్యాండ్ మీద ఎప్పటి నుంచి నేను 20 ఎకరాలు 20 సంవత్సరాల నుంచి నాకు ఆ ల్యాండ్ అనేది ప్రొక్యూర్ చేసినాం. అక్కడ ఉన్న పెద్ద పెద్ద నాయకులే నాకు ఇప్పించిండ్రు. అక్కడ ఉన్న ఇప్పుడున్న పెద్ద పెద్ద నాయకులు ఇతర రాజకీయాల్లో కూడా రాజకీయాల్లో నేను లేనప్పుడు నాకు పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, ఆ తర్వాత ఇవి వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఉన్న కొన్ని ఇప్పుడున్న బిల్డింగ్స్ వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాం. అంతేగాని నేను ఇన్స్టిట్యూషన్స్ పెట్టి 27 సంవత్సరాలు అయింది. ఈ 27 సంవత్సరాల్లో నాకు ఏనాడు కూడా ఇబ్బందులు కలగలే. ఈ 9 నెలల్లోనే వాళ్ళు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఏం తప్పు చేసినామని వాళ్ళు చెప్పిండ్రు, భూమి కబ్జా జరిగిందని చెప్పిండ్రు. చెప్పండి, 1 ఇంచు కబ్జా ఎక్కడన్నా చేసిన 9 నెలల నుంచే 9 అంగుళాలు కూడా ఎక్కడ ఉందని తేల్చిండ్రా? ఇవాళ కూడా నా భూమి ఎట్టి పరిస్థితుల్లో నా బిల్డింగ్స్ అనేది బఫర్లో లేవు, ఎఫ్టీఎల్లో లేవు, అన్ని చట్టాల ముందు కూడా నేను ఖచ్చితంగా చూపిస్తా. అందుకే ఎవరన్నా మిగతా అన్ని ఇన్స్టిట్యూషన్స్ని మిగతా వాళ్ళందరినీ కొట్టేసినట్టు మా దగ్గరికి వస్తే రేపు పొద్దున నష్టపోయేది నేను ప్రస్తుతం టెంపరీగా నష్టపోవచ్చు, కానీ అధికారులు మొత్తం కూడా ప్రతి పైసా దాన్ని చెల్లించాల్సి వస్తుంది. అధికారులు ఖచ్చితంగా చట్ట వ్యతిరేకంగా చేస్తే, ఇల్లీగల్గా చేస్తే న్యాయం ఉన్నది, చట్టం ఉన్నది, సర్వోన్నత న్యాయస్థానం ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళది ఏది కరెక్టో వాళ్ళకి చెప్తుంది. వాళ్ళు కరెక్ట్ అని చెప్పినప్పుడు శిక్షించబడతారు. కాబట్టి ఇల్లీగల్గా ఎవరు కూడా చేయడానికి లేదు. నాది ఇల్లీగల్ ఉంటే నాకు చెప్పండి, నోటీస్ ఇవ్వండి, చూపించండి. నేను చెప్తున్న వారి రంగనాథ్ గారు చెప్పారు మొత్తం కూడా ఏది ఎన్ఆర్ఎస్ఏ మ్యాప్స్ అని. నా దగ్గర ఎన్ఆర్ఎస్ఏ మ్యాప్ ఉంది, చూపించారు కదా, ఎన్ఆర్ఎస్ఏ మ్యాప్ ఉంది, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ఉంది, హెచ్ఎండిఏ మీరు ఇప్పుడే ఇక్కడ ఆన్ చేసి చూడొచ్చు. 42 ఎకరాల నుండి 60 ఎకరాలు అని చెప్పి అధికారులు చెప్తారు. అధికారుల మీద ఒత్తిడి చేస్తారు, ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతారు. 6 కేసులు పెట్టిన నా మీద. ఎందుకు జనగామలో మీ ల్యాండ్ మీద ఎందుకు కన్నేసింది హైడ్రా కానీ అధికారులు కానీ? దాన్ని ఎందుకు అంటే ఆక్యుపై చేయాలనుకుంటున్నారా? మీరు ఇల్లీగల్ అని చూపించి మిమ్మల్ని డిఫేమ్ చేయాలనుకుంటున్నారా ఏంటి? అసలు నన్ను డిఫేమ్ చేయడంలో భాగంగా నా మీద భూమి సంబంధించిన కేసులు, నా మీద, నా భార్య మీద, నా కొడుకు మీద. ఎందుకు రాజశేఖర రెడ్డి గారి మీద పదే భూ కబ్జా ఆరోపణలు వస్తుంటాయి? గతంలో మీరు అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా వచ్చాయి. నేను అదే భూమి మీద అదే ఇష్యూ మీద ఇప్పటిదాకా 5 అంగుళాలు కానీ 5 ఫీట్లు కానీ నేను ఇక్కడ తీసినని చెప్పేసి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నాకు సంబంధించిన భూమి కాకుండా 1 అంగుళం కూడా ఎక్కడన్నా వేరేది ఉంటే అడగండి. మీరు ఎవరైనా ఇప్పుడు ఇవాళ నా మీద ఎంతమంది ఏజెన్సీస్ వేసిన అనుకున్నారు వాళ్ళు? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 9 నెలల నుంచే మొత్తం కూడా అనువు కాలిస్తున్నారు. ఎక్కడ తప్పులు దొరుకుతాయా, ఏ విధంగా కొట్టేయాలన్నా, ఏ విధంగా మూసేయాలన్నా నాకు సంబంధించిన కాలేజీలలో, విద్యాజ్యోతి కాలేజీలో ఉన్న సీట్లు 240 సీట్లు తగ్గించారు. ఈ రాష్ట్రంలో ఉన్న సీట్లు తగ్గించింది. అంటే ఎందుకు రాజశేఖర రెడ్డి గారు? ఎందుకంటే మీ మీద ఇట్లా ఒత్తిడి పెంచి, అంటే మీరు కూడా హరీష్ రావు గారు కూడా మాట్లాడారు, ఇలా మా ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తెచ్చి పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారని. అంటే మీతో ఏమైనా చర్చలు జరిపారా? మీరు పార్టీలోకి పోలేదని కోపం కూడా ఏమైనా ఉందా ఇందులో? ఖచ్చితంగా ఉంటది కదా. అందుకే హరీష్ రావు గారు చెప్పి నేను పదే వాడు పదే అన్నారు ఆయన. అనేక మందిని వాళ్ళు రప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీతో మాట్లాడారా ఏమైనా ఎప్పుడైనా? అవన్నీ నేను వివరాలు ఇక్కడ చర్చించారు. ఖచ్చితంగా నన్ను ఆ పార్టీలో ఉండకుండా ఉండాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. నేను బీఆర్ఎస్ పార్టీ చేత ప్రజలతో ఎన్నుకోబడ్డవాడిని కాబట్టి ప్రజలు నాకు ప్రతిపక్ష పాత్రను ఇచ్చినప్పుడు నేను అది పూర్తి చేయాలి. అంతే తప్పగానే ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండేవాడిని, ఒక వాదానికి కట్టుబడి ఉన్నవాడిని, తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన వాడిని. ఆ తర్వాత కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశంతో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నవాడిని. కాబట్టి ఇవాళ ఏదో ఒక పదవి కోసమో, ఒక కాలేజీలో సీట్ల కోసమో, లేకపోతే ఇంకో యొక్క లాభాపేక్ష కోసమో పార్టీలు మారేవాని కాదు, ఎట్టి పరిస్థితుల్లో మారను.
ఒకటి ఎవరెన్ని ఒత్తిడి తెచ్చినా, అవమానపరిచినా, అవహేళన చేసినా, ఇబ్బందులు పెట్టినా, కేసులు పెట్టినా, అక్రమంగా అరెస్ట్ చేసినా, జైలుకి పంపించినా ఖచ్చితంగా నిక్కచ్చిగా నిలబడతా. ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన బాధ్యతలేదో పూర్తి చేస్తా. మీరు ఖచ్చితంగా మీరు చెప్తున్నారు వీటితోని, ఇది నేను చట్టపరంగానే కొట్లాడతా. న్యాయం నా వైపు ఉందని చెప్పి నాకు తెలుసు. అధికారులకు ప్రజెంట్ చేస్తా. అవసరం అనుకున్నప్పుడు కోర్టుకు వెళ్తా. ఇది ముఖ్యమంత్రి చూడాలి, మంత్రులు చూడాలి. ఇవాళ అందరూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళే చెప్పారు. ఇలా పల్లం రాజు గారు కేంద్ర మంత్రి, వారిది అనుమతులు ఉన్నాయని చెప్పిండ్రు. వాళ్ళది కూడా మొత్తం కూడా కొట్టేసిండ్రు. వాళ్ళు చెప్తే ఆయనే చెప్పిండు. దానికి ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పలే. దానికి అదేవిధంగా ఇక్కడ కొంతమంది ఎంత దుందుడుకుగా చేస్తున్నారు. ఒక అర్ధగంట టైం ఇవ్వండి, అందులో ఉన్న సామాను బయట పెట్టుకుంటే ఏం తప్పు? ఒక అర్ధగంట టైం ఇస్తే ఆ సామాను పెట్టుకుంటే అది కొట్టుకుంటా పోవచ్చు కదా. ఆ సామాను ఏదైతే కొద్దిగా అత్యంత విలువైన సామాను ఉంటే ఒక రాక్షసానందం, దాన్ని కూడా మొత్తం పలగొట్టి ఈవెన్ ఇన్కన్వెన్షన్ లో కూడా అలానే చేశారు. అవసరం లేదు కదా. ఒకవేళ సామాన్ ఏమైనా ఉన్నట్లయితే సామాన్ వరకు బయట పెట్టుకుంటా అని చెప్పేసి అంటే కూడా ఇవ్వకుంటే చాలా. దీనిపై మీ వైఖరి ఏంటి? మీ పార్టీ వైఖరి హైడ్రాపై కానీ వీళ్ళ కూల్చివేతలపై కానీ ఇలా దీనిపై నేను ఒక మూడు పాయింట్లు వ్యక్తిగతంగా పక్కన పెడితే పార్టీ పరంగా. ఒకటి, ఇవాళ పేద ప్రజలు ఎవరైతే వాళ్ళ దగ్గర ఇవాళ అనేక బఫర్లు కానీ ఎఫ్టీఎల్ కానీ ఇక్కడ ఉన్నట్లయితే మీరు మొత్తం కూడా అది కాపాడాలని చెప్పేసి మీకు మొత్తం కృతనిశ్చయంతో ఉంటే వాళ్ళందరికీ పునరావాసం ఏర్పాటు చేయండి. మొట్టమొదటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, గుడిచెలు వేసుకున్నారో లేకపోతే మిగతా వేసుకున్నారో వాళ్ళందరికీ అలా ప్రభుత్వ భూమి కానీ మిగతా వేయడంలో తప్పులేదు. హైడ్రా దాన్ని మేము ఖచ్చితంగా స్వాగతించినాం, మా పార్టీ స్వాగతించింది. మీ దుందుడుకు విధానాలను వ్యతిరేకిస్తున్నాం, నోటీసులు ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం, వాళ్ళకి కనీస సమయం ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం. నువ్వు లీగల్గా కరెక్ట్గా ఉన్నట్లయితే ప్రభుత్వము ఖచ్చితంగా డే టైంలోనే చెప్పి కొట్టండి, తప్పే ఉన్నది. చెప్పకుండా దొంగరాత్రి పోయి 4 గంటలకు 3 గంటలకు పోయి సామాన్ కూడా తీసుకునే టైం లేకుండా కొట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు చేసేది కరెక్ట్ కదా. కాబట్టి పేద ప్రజలను దయచేసి కాపాడండి, పేద ప్రజల దగ్గరికి వెళ్ళకండి. రెండోది, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. మిడిల్ క్లాస్ లో ఇగో ఈ పక్కనే దీని యొక్క ఆఫీస్ పక్కనే నెక్టర్ కాలనీ కావచ్చు, దుర్గం చెరువు పక్కన కావచ్చు, 240 మంది వాళ్ళందరి 31 ఏళ్ల కింద కట్టుకున్న తర్వాత ముఖ్యమంత్రి తమ్మునికే నాకు తెలియదు అంటాడు. మరి మీరే అత్యంత ఎక్కువ రాజకీయాల్లో ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుంది, మరి మీకే ఎక్కువ కూడా మొత్తం కూడా భూ సంబంధాలు చేస్తుంటారు. మీకే నాలెడ్జ్ లేకపోతే మిగతా 240 మందికి ఎట్లుంటుంది? కాబట్టి వాళ్ళందరూ చట్టబద్ధంగా కొనుక్కున్నారు. కాబట్టి చట్టబద్ధంగా మీరందరూ అనుమతులు ఇచ్చిండ్రు. లేఅవుట్ పర్మిషన్ ఇస్తారు, మిగతా అన్ని పర్మిషన్స్ ఇస్తారు, ఇరిగేషన్ పర్మిషన్ ఇస్తుంది. ఇవాళ నోటీస్ ఇచ్చి కొడదామంటే ఎట్లుంటుంది? అది చట్ట వ్యతిరేకం. మూడోది, మీరు ఎక్కడైనా చెరువుల్లో ఇవాళ హుస్సేన్ సాగర్ కావచ్చు, లేకపోతే హిమాయత్ సాగర్ కావచ్చు, లేకపోతే గండిపేట కావచ్చు, అక్కడ ఉండే ఫామ్ హౌస్లలో ఇంకేదైనా ఉన్నట్లయితే కొట్టిపడేయండి, ఏమి ఇబ్బంది లేదు. బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, ఎవరి పైన కొట్టేయండి, దాన్ని ఎవరు కూడా ఇబ్బంది కాదు. నాలుగోది, నాది వ్యక్తిగతంగా మీరు మాట్లాడింది ఇన్స్టిట్యూషన్స్ లెవెల్లో. నేను నా యొక్క నీలిమ హాస్పిటల్ ద్వారా 10 నెలల్లో 1,00,000 మందికి ఉచిత వైద్యం చేసినాం. ఆరోగ్యశ్రీ తీసుకోలే, ఒక్క సీఎంఆర్ఎఫ్ తీసుకోలే. మీ యొక్క ప్రభుత్వం ఉందిగా చెక్ చేసుకోండి. 1,00,000 మందికి అలా ఉచిత వైద్యం చేసినాం. అక్కడ ఉండే ఉచిత వైద్యాన్ని మొత్తం ఆపేస్తా చెప్పేసి అంటారా ఎవరు? అదే విధంగా కాలేజీ, ఒక మెడికల్ కాలేజ్ దాన్ని నీకేం నష్టం జరగట్లేదు కదా. అదే విధంగా ఇలా నా యొక్క తెలంగాణలో ఎంతమంది ఉన్నారండి? 2-3 ఇవాళ తెలంగాణ వాళ్ళు ఉన్నారు, మిగతా అందరు తెలంగాణ ఏతరులే. ఒక పల్లారాజేశ్వరరెడ్డి, ఒక ఎస్ఆర్ కాలేజ్ తప్ప, ఎస్ఆర్ యూనివర్సిటీ తప్ప మిగతా అన్ని యూనివర్సిటీలు, అది కేఎల్ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, మన పైన అన్ని ఉంటాయి. అనేక యూనివర్సిటీలు ఇవాళ ఉన్నాయి కూడా. విజ్ఞాన యూనివర్సిటీ, ఇప్పుడు కొత్తగా పెట్టిన అనేక యూనివర్సిటీ, గురునానక్ యూనివర్సిటీ, అందరు కూడా తెలంగాణ ఇతరులే. తెలంగాణ వీళ్ళు 2-3 పెట్టుకుంటే దాన్ని కథం చేయాలి, క్లోజ్ చేయాలి, కొట్టేయాలి. తెలంగాణ వ్యతిరేకవాదాన్ని అలా తీసుకొస్తున్నారు తప్ప మేము ఖచ్చితంగా నిటారుగా నిలబడి ఉన్నాం, నిక్కచ్చిగా ఉన్నాం, చట్టబద్ధంగా ఉన్నాం. కాబట్టి అదే విధంగా ఉంటాం. అధికారులు కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పేదలను టచ్ చేయకండి, ఒకళ్ళు టచ్ చేయదలుచుకుంటే పునరావాసం వేయండి. మధ్యతరగతి వాళ్ళకు పర్మిషన్ లేకపోతే కొట్టండి, పర్మిషన్లు ఉంటే ఇబ్బంది కాదు. మీరే ఫామ్ హౌస్ లో అక్కడెక్కడ ఉండే దానివల్ల ఎవరు పెట్టడం నష్టం లేదు. చివరిగా మాలాంటి ఇన్స్టిట్యూషన్స్ ని ఇవాళ టిఆర్ఎస్ పేరు మీదనో, కేసీఆర్ పేరు మీదనో, పల్లరాజుడి మీదనో కొట్టేస్తే నాకంటే ఎక్కువ నష్టం ప్రజలకు వస్తుంది. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాను. వాళ్ళందరినీ కూడా చట్టం చేతిలో వాళ్ళన్ని కూడా డాక్యుమెంట్స్ చూపించి, ఒకవేళ వాళ్ళు ఇంకా కూడా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే సర్వోన్నత న్యాయస్థానం దగ్గరికి పోతా. ఇవాళ ఇచ్చిన పర్మిషన్స్ అన్ని కూడా నిజమని చెప్పేసి నిరూపిస్తా. వాళ్ళందరికీ కూడా నాకు నష్టం జరిగితే మాత్రం
ఆ నష్టాన్ని వాళ్ళే పూడ్చే విధంగా ఉండి చేస్తా. రైట్, థ్యాంక్ యూ రాజేశ్వర రెడ్డి గారు. మొత్తానికి హైడ్రా రాజేశ్వర రెడ్డి గారిని టార్గెట్ చేసిందని భావిస్తున్నారు. అయితే దాన్ని ఎదుర్కొనేందుకు న్యాయపరంగా ముందుకు వెళ్తాను, ఖచ్చితంగా అధికారులు తప్పు చేస్తే మాత్రం సహించేది లేదు, ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధమని చెప్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ముందు మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తుంది. కేసీఆర్ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది, దిగుతారని కూడా ఆయన చెప్తున్నారు. చూడాలి ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో. హైడ్రా బుల్డోజర్లు పల్లా యూనివర్సిటీ వైపు, అనురాగ్ యూనివర్సిటీ వైపు వెళ్తాయా, లేదంటే వాటిని న్యాయపరంగా రాజేశ్వర రెడ్డి గారు అడ్డుకుంటారా, మనం వేచి చూడాలి. ఇది పల్లా రాజేశ్వర రెడ్డి గారితో వీకెండ్ ఇంటర్వ్యూ.